భార్యాభర్తల మధ్య బంధం అనేది మనకే కాదు, మన కుటుంబానికే కాదు, ప్రపంచానికి కూడా చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది సమాన గుణకర్మ స్వభావాల వల్ల వస్తుంది. ఆయుర్వేదం లోపల ఒక సూత్రం ఉంది, సర్వదా సర్వభావానాం సామాన్యం వృద్ధి కారణం. ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఇద్దరి మధ్య సమాన లక్షణాలు ఉంటే అది వృద్ధికి, డెవలప్మెంట్కి కారణమవుతుంది. సమాన లక్షణాలు లేకపోవడం వల్ల అది తప్పకుండా ఫెయిల్యూర్కి కారణమవుతుంది, అపజయానికి కారణమవుతుంది. కనుక ఇద్దరి మధ్య సమాన గుణకర్మ స్వభావాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరు వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళ యొక్క జన్యువుల లక్షణాలు కానీ, వాళ్ళ యొక్క పెరిగిన వాతావరణం కానీ, వాళ్ళు గ్రహించిన జ్ఞానం కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. దానివల్ల ఇద్దరు పెళ్ళి చేసుకున్న తర్వాత ఎవరి దగ్గర పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, మంచి గుణాలు ఉన్నాయో వాళ్ళవి మిగతా వాళ్ళు పాటించే ప్రయత్నం చేయాలి. భర్త దగ్గర ఉన్న మంచి గుణాలు భార్య, భార్య దగ్గర ఉన్న మంచి గుణాలు భర్త అనుసరించాలి. దీనివల్ల ఇద్దరి మధ్య సమాన గుణకర్మ స్వభావాలు ఏర్పడతాయి. సమాన గుణకర్మ స్వభావాలు బంధాన్ని బలిష్టం చేస్తాయి. ఎందులోనైతే సమానం లేదో దానిలో సమానం కావడం కోసం ప్రయత్నం చేయాలి. ఇద్దరి మధ్య సమాన లక్షణాలు పెరిగితే బంధం దృఢంగా ఉంటుంది. దృఢమైన బంధము ఆ కుటుంబ అభివృద్ధికే కాదు, సామాజిక అభివృద్ధికి, ప్రపంచాన్ని కూడా మేలు చేస్తుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, భార్య భర్తకు అమ్ముడు పోయినట్లు, భర్త భార్యకు అమ్ముడు పోయినట్లు ఉండాలి. కానీ దానికి బదులు భార్య భర్తను కొనుక్కున్నానని అహంకారంతో, భర్త భార్యను కొనుక్కున్నానని అహంకారంతో ఉంటే సంసారం లోపల, కుటుంబం లోపల తగాదాలు ఉంటాయి, దుఃఖాలకు కారణమవుతాయి. మనము వివాహం చేసుకునేది ధర్మార్థ కామ మోక్షాలను సాధించడం కోసం. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని. అంటే ధర్మం విషయం లోపల లాభం అయ్యే విధంగా, డబ్బు విషయంలో లాభం అయ్యే విధంగా, కామం అంటే భౌతిక సుఖాల విషయంలో లాభం అయ్యే విధంగా, ఆధ్యాత్మిక సుఖాలు లభించే విధంగా భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ధర్మపత్ని అంటారు. అంటే ధర్మంగా బంధం ఏర్పడింది ధర్మాన్ని పెంచడం కోసం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న విషయాలకు అహంకారంతో నా మాట నువ్వు వినాలే అని భర్త, అదేవిధంగా భార్య అనుకోవడం, భర్త మాట భార్య వినాలని, భార్య మాట భర్త వినాలని, ఇలా వినే మాట మంచిదైతే వినవచ్చు, కానీ మంచిది కాకుండా తనకిష్టమైంది వినాలని, తనకిష్టమైంది చేయాలని భార్య కానీ భర్త కానీ మారం చేస్తారు. దీనివల్లనే తగాదాలు వస్తాయి. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు తగాదాలు పడకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. నేను గెలవాలి, నేను గెలవాలి కాదు, సత్యం గెలవాలి, సంసారం గెలవాలి అనే భావనతోని భార్యాభర్తలు ఉంటే ఈ ప్రపంచానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. భార్యాభర్తల అనుబంధం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఈ గృహస్థాశ్రమాన్ని జ్యేష్ఠాశ్రమం అంటారు, శ్రేష్ఠాశ్రమం అంటారు. అన్ని ఆశ్రమాలు ఈ గృహస్థాశ్రమం మీదనే ఆధారపడి ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ధర్మంలో పోటీపడాలి, మంచిలో పోటీపడాలి, న్యాయంలో పోటీపడాలి, సత్యంలో పోటీపడాలి, పుణ్యంలో పోటీపడాలి. భర్తను గెలిపించాలని భార్య, భార్యను గెలిపించాలని భర్త ప్రయత్నం చేయాలి. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి.
గౌరవం లోపల పోటీ పడాలి, ప్రేమ లోపల పోటీ పడాలి, సహకరించడంలో పోటీ పడాలి. కానీ అహంకారానికి వెళ్ళి ఈగోతోని జీవితాలను వ్యర్థం చేసుకోకూడదు. అది మన జీవితాలే కాదు, ప్రపంచాన్ని కూడా నష్టం చేస్తుంది, పిల్లల మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కనుక ఎంత లభించినా అది మన అదృష్టంలో భావించాలి. సంసారం లోపల సమస్యలు వస్తాయి, అపజయాలు వస్తాయి, దానికి మనము బాధపడకూడదు. సంపాదన ఇతరులను చూసి మనకు తక్కువ ఉందని బాధపడద్దు, ఈర్ష్యపడకూడదు. మనము ఎంత లభిస్తే అంత సంతృప్తి పడాలి. పిల్లల విషయంలో కూడా వేరే పిల్లలు బాగా పైకి వచ్చారు, బాగా చదువుతున్నారని, వేరే పిల్లలు బాగా సాధిస్తున్నారని మన పిల్లలు సాధించట్లేదని అలాంటి అసంతృప్తికి లోను కాకూడదు. ఎందుకంటే మన పిల్లలకు మన లక్షణాలు ఉంటాయి, వేరే వాళ్ళ లక్షణాలు రావు. కనుక మన పరిధిలో మనం ఆలోచించాలి. ఎవరితోని కూడా పోల్చుకోకూడదు. పోల్చుకోవడం వల్ల అసంతృప్తి వస్తుంది. పోలిక ఎలా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి, మన లక్ష్యాన్ని నిర్ణయించే విధంగా ఉండాలి, పురుషార్థాన్ని పెంచే విధంగా ఉండాలి. కానీ మన మధ్య తగాదాలు వచ్చే విధంగా ఉండదు. ఇలాంటి ఈర్ష్య వల్ల భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు వస్తాయి. భార్య భర్తను అంటాడు, భర్త భార్యను అంటాడు, ఇతరులను పోల్చుకొని. అది ఇతర భార్యలతోని మన భార్యను పోల్చకూడదు, ఇతర భర్తలతోని మన భర్తను పోల్చకూడదు. అదేవిధంగా ఇతర పిల్లలతోని మన పిల్లలను పోల్చకూడదు. దీనివల్ల అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది, అశాంతి వస్తుంది. తృప్తిగా జీవించాలి, కష్టపడాలి, న్యాయంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సంతృప్తిగా ఉంటూ సత్య మార్గంలో వెళ్తే మనకు ఆనందమే లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు బెంబేలెత్తిపోకూడదు. ఎందుకంటే మంచి వస్తుందనే ఆశతోని, విశ్వాసంతో జీవించాలి, మంచి జరుగుతుందని భావించాలి. మన కర్మ ఫలం ఏ విధంగా ఉంటే అది లభిస్తుందని నిర్ణయించుకోవాలి. ఇతరులతోని మనము ఫలితంలో పోటీ పడకూడదు, ప్రయత్నంలో పోటీ పడవచ్చు, వాళ్ళకంటే ఎక్కువ కష్టపడవచ్చు, అలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ ఫలితంలో పోటీ పడితే అనారోగ్యానికి దారిస్తుంది. ఎప్పుడైనా ఆనందం మనకు కావాల్సింది. ఐశ్వర్యం కంటే, సంపదల కంటే, సాధించడానికంటే దేని వెనుకనైనా ఉన్నది ఏంటిది? ఆనందం. ఆనందంగా ఉండాలి. ఆనందాన్ని కోల్పోయి అసంతృప్తిగా జీవిస్తూ సాధించేది ఏమి ఉండదు. సంతృప్తిగా ప్రయత్నం చేస్తేనే మనం సాధించగలము, ఉన్నత స్థితికి చేరుకోగలము. కానీ అసంతృప్తితోని బాధపడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇప్పుడు వ్యర్థమవుతుంది, ఫలితం కూడా వ్యర్థమే అవుతుంది. సంతృప్తిగా జీవించే వాళ్లకు ఈరోజు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది. కనుక సంతృప్తిగా జీవించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, ప్రేమను మించిన గొప్ప సూత్రం ఏమీ లేదు. ప్రేమనే గొప్పది. భార్యాభర్తల మధ్య అయినా, కుటుంబ సభ్యుల మధ్య అయినా, సమాజముకు మనకున్న సంబంధమైన ప్రేమతో కూడే ఉండాలి. ప్రేమ అనేది గొప్పది. అందరితోని ప్రేమగా వ్యవహరించాలి. మనం సంతోషంగా ఉండాలి. మన మనసు సంతోషంగా ఉండాలి, మన వ్యవహారం ప్రేమగా ఉండాలి.